కావ్య, నిఖిల్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విడిపోయారు కానీ, ఒకప్పుడు వీళ్ళిద్దరిని చూసి చాలామంది కుళ్ళుకొని సచ్చేవాళ్ళు. అంతెందుకు 'అమర్‌దీప్ తేజస్విని' ఉన్నారు కదా! వాళ్ళెంత బెస్ట్ కపులో మనందరికీ తెలుసు. అయితే వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిని చూసి కుళ్ళుకొని సచ్చేవాళ్ళంట. ఇండస్ట్రీలో టాక్ ఇదంతా. కావ్య, నిఖిల్ విడిపోలేదు. వీళ్ళిద్దరిని విడగొట్టారు. ఎంతలా అంటే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో నుంచి నిఖిల్‌ని చూసి కావ్య మధ్యలోనే వెళ్ళిపోయింది. అంతలా విడగొట్టారు వీళ్ళిద్దరిని. ఒకప్పుడు నిఖిల్, కావ్య ఇద్దరు కూడా ఇండస్ట్రీకి కొత్త. అప్పుడు వీళ్ళిద్దరికీ పెద్దగా నేమ్ కూడా లేదు. అంటే ఫేమస్ కూడా అవ్వలేదు. ఆ టైంలో నిఖిల్‌కి డెంగ్యూ ఫీవర్ వచ్చింది రెయినీ సీజన్‌లో. అప్పుడు కావ్య ఒక చిన్న పిల్లోడిలాగా చూసుకుంది నిఖిల్‌ని. వీళ్ళిద్దరి బాండింగ్ చూసి చాలామంది కుళ్ళుకొని చచ్చారు. ఏంట్రా వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు? బేసిక్‌గా సెలబ్రిటీ కపుల్స్ అందరూ కూడా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ తర్వాత విడిపోవాలి. వీళ్ళేంట్రా కలిసి ఉంటున్నారు అని చాలామంది కడుపు మంటతో వీళ్ళిద్దరిని విడగొట్టారు. మన సమాజం కూడా ఇలాగే తయారైంది. ఒకడు నవ్వితే తట్టుకోలేరు, ఒకడు ఎదిగితే తట్టుకోలేరు, ఇద్దరు కలిసి జీవిస్తే తట్టుకోలేరు. ఒక బెస్ట్ అండర్‌స్టాండింగ్ లవర్స్‌ని విడగొట్టారు పాపం. అనవసరంగా వాళ్ళ అభిమానులు ఉసురు పోసుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.